ఇక్కడ పని చేయకుండా అది నజరేయుడైన యేసు నామమునకు వచ్చి మీరే మీ దాసుని మధ్య ఉండి బిడ్డలకు ఎటువంటి ఆటంకం వల్లని కలగకుండా క్రమముగా మర్యాదగా భయము భక్తిగా నీ సన్నిధిలో కూర్చుండే బిడ్డలుగా చేయమని నీ వాక్యమనే స్వరాన్ని విని వారి జీవితాలు మార్చబడి నీ నామానికి మీరొక్కరి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈరోజు అర్మ గ్రామానికి రావడానికి ముఖ్య కారకులు అబ్రహాం కుటుంబం. నేను సేవ పరిచర్యలో పొన్నపొదలు వెళ్ళినప్పుడు వాడు మొట్టమొదటిగా మొదటి నుంచి వాడు క్రైస్తవులుగానే ఉండేది. ఆ కుటుంబమే పొన్నపొదలు క్రైస్తవులుగా ఉండేవాడు. కానీ పరిశుద్ధమైన జీవితం ఏమిటో దేవునిలో ఎలా బ్రతకాలో తెలియక ఉండేది. కనుక వాక్యం చెప్పినప్పుడు వాడు మారబడ్డారు, మార్చుకున్నారు. వారితో పాటు పొన్నపొదూరు గ్రామం అంతా మారింది, బిరిజిగూడ గ్రామం అంతా మారింది, శోభలో కొంతమంది మారారు. ఇలాగే మరి ఆయా గ్రామాల్లో దేవుడు నన్ను తీసుకెళ్లి వాడుకున్నాడు. మరి మా స్వగ్రామం చొంపి నేను అనంతగిరిలో సేవ చేయడానికి ప్రభు నన్ను అక్కడ పిలిచాడు. అక్కడికి వెళ్ళమన్నాడు. నేనేదో ట్రైనింగ్ అయిపోయి సేవ చేయాలని అనుకోలేదు, బైబిల్ తెలుసుకోవాలని ట్రైనింగ్ అయ్యా. ట్రైనింగ్ అయి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు ప్రభు నన్ను దర్శించాడు. అనంతగిరి గాని వెళ్ళకపోతే కరెంటు వైర్ చూపిస్తున్నాడు. ఈ రెండు కరెంటు వైర్ తగిలి ఎలాగైతే షాక్ కొడుతుందో, నువ్వు వెళ్ళకపోతే అనంతగిరి గ్రామం అంతా నేను నాశనము చేస్తానని చెప్పాడు. అనుకోకుండా ఒకరోజు మా వదిన గారు బాగులేదు, కాళ్ళు చేతులు పడిపోయింది, ఒక దగ్గర ముద్ద అయిపోయింది. నాకు కబురు పంపించాడు. అప్పటికి నేను చోళ్ళు నూరుస్తున్నాను. నేను బాగా వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం అంటే నాకు ఇష్టం, పండించాలంటే నాకు ఇష్టం. అందరికన్నా ఎక్కువ పండించాలని నాకు ఒక ఆసక్తి. అలాంటి స్థితిలో ఉన్న నన్ను అక్కడ పంపించినప్పుడు ఆమె ద్వారా గ్రామం కూడా మారింది. 24 సంవత్సరాలు దయ్యం ఆమె లోపల ఉండేది. 24 సంవత్సరాలు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మొదలు పెట్టిందో, నన్ను బాధపెట్టవద్దు, నేను బయటికి వెళ్తానని వెళ్ళిపోయింది. అప్పటి కాలు చేతులు బాగుపడ్డాయి, మరలా మాట్లాడడానికి కృప చూపించాడు. ఆమె బాగుపడిన తర్వాత ఆమెను బట్టి ఇంకొక వ్యక్తి కొరకు కూడా వెళ్ళాను. ఆయన మెంటల్ కండిషన్. గురువులు ఎంతో మంది వచ్చి తను చేశారు, ఆయన బాగుపడలేదు. ఆయన కొరకు కూడా దేవుడు అక్కడ నన్ను నడిపించాడు. ఆయన కొరకు ప్రార్థన చేస్తే, ఎందుకంటే ఆయన కత్తులు గొడ్డలు పట్టుకుని ఇంటి వాళ్ళందరినీ తరిమి కొండలకు పారిపోయే ఆ సమయంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు, ఆయన మార్చాడు. అలాగే అనంతకి గ్రామం అంతా దేవుడు మార్చుకున్నాడు. బంగ్లాలో కొంతమందిని దేవుడు మార్చుకున్నాడు. ఈ రీతిగా ఉంది ఆ సేవా పరిచర్య కార్యం. మరి నా సాక్ష్యం చెప్పాలంటే నాకు ఇచ్చిన 6 గంటల సమయం సరిపోదు. కనుక మరి నా ఆత్మీయులు వారి కుమారుడు ప్రసాద్ పోయిన సంవత్సరమే నాకు ఫోన్ చేసి చెప్పాడు, మాయా హనుమారావు నేను చిత్తమైతే వస్తాను అనుకున్నాను. మరి ఈ సంవత్సరము దేవుని చిత్తమైంది. ఆయన నాకు ఫోన్ చేశాడు. మళ్ళీ తర్వాత అబ్రహాం గారు నాకు ఫోన్ చేశాడు. సరే నాకు నీవు కదా వస్తాను అని చెప్పాడు.
కనుక ఆ రీతిగా మిమ్మల్ని చూడడానికి దేవుడు నా కృప చూపారు. మీతో ఈరోజు దేవుని వాక్యం పంచుకునడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. 25న అనంతగిరి పండగ జరిగింది. నిన్న మా సొంత ఊరు చంపిలో కూడా 26న. ఎందుకంటే నేను తయారు చేసిన 4 సేవకులు ఉన్నారు. ఆ సేవకులు ఆయా గ్రామాల్లో ఒకరు విశ్వవాణిలో పనిచేస్తున్నారు, ఒకరు ఇండివిజువల్గా కురుడిలో పనిచేస్తున్నారు, ఇంకొక వ్యక్తి ఇలాగా పనిచేస్తున్నారు. వారు ఆ కుటుంబాలు చంపిలో ఉన్నారు కనుక వారు కూడా పండగకు ఉండాలని 26వ తారీఖు ఎప్పుడు కూడా కేటాయిస్తారు. ఈ సేవకులందరూ కలిసి సేవ చేయాలని, ఆ రోజు సంతోషంగా గడపాలని నేను దినాల చొప్పిలో ఈ క్రిస్మస్ ఆరాధన జరిపించుకునే ఆనందంతో గృహానికి వెళ్ళాను. కానీ సాయంత్రము అయిన తర్వాత నా శరీరం చాలా బలహీనత అయిపోయింది. 24న షాడ గ్రామాల్లో పిలిస్తే అక్కడ వాక్య పరిచర్య చేసి వచ్చాను. ఈ రీతిగా మరి రోజు దేవుని వాక్యం చెప్పడం వల్ల లేక బలహీనత పడ్డాను. రాత్రంతా దగ్గు, చాలా నీరసంతో ఉంది. వెళ్ళలేకపోతానేమో ఉదయాన్ని అనుకున్నాను. మళ్ళా దేవుడితో అడిగాను, మాట ఇచ్చాను, నేను అబద్ధికుడు కాకూడదు, వెళ్ళాలి అని చెప్పాను. నాకు షుగర్, బీపీ. నేను మంచి దారిలో వచ్చిన తర్వాత నాకు జ్ఞాపకం వచ్చింది. నేను షుగర్ మాత్రం బీపీ మాత్రం వేసుకోకుండా వచ్చాను. ప్రార్థన చేసుకుని వస్తున్నాను. ప్రభువా, మరి షుగర్ మాత్రం బీపీ మాత్రం ఉదయాన్ని వేసుకోవాలి కదా, మరి వేసుకోకుండా వచ్చాను. చూసేవాడు నువ్వే, చూసుకో, నేను ఇంటికి వెళ్ళేసరికి అని చెప్పి వచ్చాను. ఆ రీతిగా ఉంది. కనుక వాక్య భాగానికి నేరుగా వెళదాం. వాక్య భాగానికి నేరుగా వెళదాం. దేవుని సంగమా మత్తయి సువార్త దయచేసి మొదటి అధ్యాయ భాగం చదివేగా లేక నేను చెప్పే వాక్య భాగంలో ఉన్న సారాంశాన్ని ఈ మత్తయి సువార్తలో ఉన్న సారాంశంతో కలిపి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూద్దాం ఆ వాక్య భాగంలో. ఒకసారి ఆ మాటలు మీరు అనేక సార్లు విని ఉంటారు కదా. ఒకసారి మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయ భాగంలో ఆ మాట ఎందుకు దేవుడు ఈ మత్తయి గారి ద్వారా రాయించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపములో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. ఆయనక ఏం పేరు పెట్టారట? యేసు. యేసు అంటే ఏంటట? రక్షించేవాడు కదా. యేసు అనగా రక్షించేవాడు. ఎవరిని రక్షించేవాడు? ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఈరోజు? ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ రక్షించాలి. మరి రక్షించాలి గనక మేమేమై ఉన్నాము, మనల్ని ఎందుకు రక్షించడానికి వచ్చాడు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గొయ్యిలో పడిపోతున్నాడు, లేక ఒక నొయ్యిలో పడిపోయి ఉన్నాడు, ఒక సముద్రంలో కొట్టుకొని పోతున్నాడు. ఏం చేయాలి? ఇంకొక వ్యక్తి అతనికి రక్షించాలి, అతన్ని రక్షించాలి, గొయ్యి నుంచి బయటికి తీయాలి. లేక కొట్టుకుపోతున్న సముద్రంలో ఒడ్డును చేర్చాలి. ఈ రీతిగా మానవులమైన మనం చేస్తాం ఆ పని. కానీ యేసు ఈ లోక ప్రజల్ని రక్షించడానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని చూస్తే, దేవుని ప్రియమైన సంగమా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందకుండా ఉన్నారట కదా.
ఏ భేదం లేదు కదా. ఆ వాక్యం చూడండి. లేకపోతే పౌలు గారు అక్కడ మాట్లాడతారు. రోమపత్రికలో 3వ అధ్యాయము 20 వచన భాగంలో నుంచి మాటలు రాయబడి ఉన్నాయి. కింద వచ్చిన వాక్యం గనక ఎందుకు మానవుడు తప్పిపోయి లేక దేవునికి దూరం అయిపోయాడు అనే విషయాన్ని మనకు ఈరోజు అర్థం అవ్వాలి అందరికీ. నాకు ఇచ్చిన సమయం కన్నా ముందే ముగిస్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి అందరూ పాపము చేశాం కనుక దేవుడిచ్చే పరలోక మహిమను పోగొట్టుకుని దేవునికి దూరం అయిపోయాం. మొదటిగా మా ఆత్మీయ తండ్రి అయిన మా పితారుడైన ఆదాము పాపం చేశాడు. ఆదాముకు దేవుడు చెప్పాడు, ఆదాము ఈ పండు తిను దినాన నిశ్చయంగా చేస్తావు నాయన, ఈ పండు తినవద్దు అని. ఆదాము అవను ఏదోను వనాల్లో తయారు చేసి వాటితో పక్షులు, పురుగులు, జంతువులు అనేక జాతిగా తయారు చేసి ఏదోను వనాన్ని ఒక శాంతిగా ఉంచే, సమాధానమైన తోటగా ఉంచే. మరి ఈ రీతిగా జరుగుతున్న సమయమును ఒక దినాన రాను రాను, ఎందుకంటే సభాపర్వతం ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలాగైతే ఆ శాసనసభలో కూర్చుని జరగబోవలసిన దానిని మాట్లాడుకుంటారో, నిర్ణయం తీసుకుంటారు, అలాగే సభాపర్వతములో ఒక దినాన దేవదూతలతో దేవుడు సంభాషణ చేస్తున్నాడు. గనక మరి మీరు లూసిఫర్ గురించి ఒకవేళ చెప్పాలంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభు తర్వాత సృష్టించబడిన వ్యక్తి. ఆయన కాలుచున్న రాళ్ళ మధ్య, పర్వతాల మధ్య ఉండేవాడు. అది మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఎహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయము 15 వచన భాగంలో నుంచి ఆ మాటలు మీకు కనబడతాయి. గనక ఆయన లోపల పాపాన్ని పెంచుకున్నాడు. గనక దేవుడు చూశాడు, తనకు ఒక గర్వం వచ్చింది. ఏంటి ఆ గర్వం అంటే, నేను దేవునితో సమానుడుగా అయిపోతాను, ఆయన సభాపర్వతములో కూర్చుంటానని యెషయా గ్రంథములో 14వ అధ్యాయ భాగంలో ఈ మాటలు ఇమిడి ఉన్నాయి, మాటలు రాయబడి ఉన్నాయి. అప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడు, పాతాళానికి తొక్కేశాడు. ఇలాంటి వాడు ఉంటే ఆ మొదటి సృష్టిలో సృష్టించబడిన పరలోక రాజ్యము ఇతని వల్ల పాడైపోయింది. ఎవరి వల్ల? ఈ లూసిఫర్ అనే ప్రధాన దేవదూత, అతని వల్ల పరలోక పట్టణం పాడైపోయింది, మొదటి సృష్టి పాడైపోయింది. గనుక ఇతను ఈ సభాపర్వతానికి ఒకడు విట్టు అటు తిరిగి వెళ్ళాడు. దేవుడు అడిగాడదా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇక్కడ అంటే, నేను ఇంటి అటు, ఆయనకు ఉండడానికి ఇంకా స్థలం లేదు, పాతాళానికి దేవుడు తొక్కేశాడు కదా. గనుక ఆయన ఫ్రెండ్షిప్ ఉంటారుగా, నేను లేనప్పుడు మా ఊర్లో ఏదైనా కార్యం జరగవచ్చు, ఎవరైనా నాతో మాట్లాడవచ్చు, లేకపోతే నా గురించి మాట్లాడవచ్చు. కానీ అప్పుడు నేను వచ్చిన తర్వాత లేదు, మీ గురించి ఇలా మాట్లాడారని మాట్లాడుకుంటా కదా. అలాగే ఈ లూసిఫర్ తో తయారైన దేవదూతలు సభాపర్వతంలో ఉన్నారు. ఆ రోజు ఈయన ఇటువంటి తిరిగి సభాపర్వతానికి వెళ్తే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? నీకు తెలియదురా, నీకు తెలీదు. ఏదో వనాన్ని దేవుడు తయారు చేశాడు. మొదటి సృష్టి పరలోక రాజ్యం, రెండవ సృష్టి ఏదోను వనం కదా. గనుక ఆ ఏదోను వనాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమైందట ఏదోను? లేదు, నువ్వు పాతాళానికి వెళ్ళిన తర్వాత దేవుడు మరలా మానవుడిని తయారు చేసి ఏదోను వనాల్లో ఉంచాడు. ఆహా, అలాగా. గనుక ఆ రీతిగా ఆ ఏదోను వనానికి ఇతను ఎవరు లేరు,
లూసిఫరులే. ఏ రూపము దాల్చేవాడు? సర్పవేషం ధరించుకుని ఏదోను వనానికి ప్రయాణం చేశాడు. ఎందుకు ఈ మాటలని మీకు చెప్పాలని ఆలోచిస్తున్నానంటే, మానవుడు ఎక్కడి నుంచి పాపము చేయడానికి కారకుడయ్యాడు అనే విషయాన్ని మీరు అర్థం అవ్వాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఏదోను వనాల్లో ఈ సర్పము అనే ఈ అపవాది ప్రవేశించాడో, ఆనాడు అవ్వతో మాట్లాడితే ఆమె నమ్మేసింది. దేవుడు చెప్పిన మాటను అబద్ధమని ఆలోచించి ఇతను చెప్పిన మాటలే కరెక్ట్ అని ఆ పండు తిన్నది. ఆ పండు తిన్న దినమున ఏమైంది అంటే, ఆమె నేత్రము తెరవబడింది. ఆమె నేత్రము తెరవబడినంత దయో మేము బట్టలు లేకుండా ఉన్నాము అని తెలిసి కచ్చడాలు చుట్టుకున్నారు. ఏదోను వనాల్లో వారు దాగడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు కదా. కనుక నీ స్వరాన్ని విని భయపడి నేను చెట్టు చాటును దాటుకున్నా. ఆ రోజు నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటను బట్టి చూస్తే ఇతను కూడా మనలాంటి వాడు అయిపోయాడు. ఈ పరలోక రాజ్యంలో లేక ఈ ఏదోను వనములో ఉన్న జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ జీవవృక్ష ఫలాలు తిని ఇతను మరణము లేకుండా ఉంటాడు అని చెప్పి ఏదోను వన నుంచి గెంటేశారు. కనుక ఆ రోజు మొదటి మానవుడు దేవునికి పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడు. అర్థమవుతుంది? ఏ పాపము చేశారంటే ఆజ్ఞ అతిక్రమించుతాయి పాపం. అంటే ఆజ్ఞ ఏమిచ్చాడు? ఈ పండు తినకూడదు అని చెప్పాడు. కానీ ఆ మాట వినకుండా ఏం చేశాడు? ఆ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చస్తావని దేవుడు అతనికి చెప్తే ఇప్పుడు చచ్చిపోయాడు, బ్రతికి ఉన్నాడు. ఆదాము బ్రతికే ఉన్నాడు. కానీ ఈ ప్రకటనా గ్రంథములో చూస్తే 3వ అధ్యాయములో ఏమండి, జీవించుచున్న పేరు మాత్రమే నీకుంది కానీ నువ్వు మృతుడవు కదా. నువ్వు బ్రతుకుతున్న పేరు నీకుంది కానీ నువ్వు మృతుడవు, చచ్చిపోయి ఉండేవి మేమన్నమాట. దాన్ని పౌలు గారు ఎఫెసు సంఘానికి తీసుకొచ్చి మాట్లాడాడు కదా. అవును, మరి ఈ పాపము నుంచి మానవుడిని ఎవరు రక్షించాలి? ఇప్పుడు దేవుడు అనేవాడే రక్షించాలి. ఎవడైతే దేవుడని లోకానికి అంటాడో ఆ దేవుడు ఈ మానవుల్ని రక్షించాలి కదా. మరి ఇంతమంది దేవుళ్ళు అనబడినటువంటి వీళ్ళు ఈ మానవుని కొరకు ఎందుకు రక్షణ ఇవ్వకుండా ఉన్నారు ఇన్ని దినాలు? ఒకసారి మనం ఆలోచిద్దాం. అంటే క్రిస్మస్ ఈ క్రైస్తులు చేసుకుంటారులే, అన్యజనాలు చెప్తుంటారు ఈరోజు. అన్యజనాలు వేరేతో మాట్లాడతారు కదా. నేను కూడా ఒక దినాన్న ఒక అన్యజనుడుగా ఉన్నప్పుడు నేను అనేకమైన హిందూ పురాణాలు చదివాను. క్రైస్తవ పురాణమే కాదు, హిందూ పురాణాలు కూడా చదివాను. ఎందుకంటే రుచి చూడాలిగా, ఏ దేవుడు ఎలాంటి వాడిని రుచి చూడాలి. అప్పుడే నిజమైన ఎదుగు ఏంటో వస్తాం, లేకపోతే ఆ చీకటి బ్రతుకులోనే బ్రతుకుతాం కదా. గనుక అమ్మా, మీ పిల్లల్ని మీరు స్వదినాల్లో ఉంచండి. మీ పిల్లల్ని ఆడుకోకుండా కొద్దిసేపు. గనుక మరి ఈరోజు మరి రాముడు అనేవాడు దేవుడు అని లోకం చెప్తుంది కదా. తన తమ్ముడే తనను రక్షించుకోలేని వాడు దేవుడు ఎలా కాగలడు కదా. తన తమ్ముడే తాను రక్షించుకోలేని వాడు ఎవడో ఆ సుగ్రీవుడు ఏమండి ఎక్కడో కొండలో ఉన్న ఆ మందు తీసుకురావడానికి ఆ యొక్క కొండ అంతా మోసుకుని వచ్చాడని ఆ రామాయణం నాకు భారతం బొక్కు అన్నట్టు మాట్లాడారు. జనక ప్రియమైన దేవుని బిడ్డగా ఇప్పుడు కృష్ణుడు దేవుడు అనే ఉన్నాడు. నేను రక్షకుడు గురించి చెప్పాలి కనుక వీళ్ళందరూ రక్షకులా వక్షకులా? ఇంతమంది లోకములో పుట్టిన దేవుళ్ళు రక్షించేవాడా భక్షించేవాడా? అది కావాలి క్రైస్తవు అంటే. లోకానికి తెలియాలి, లోకుని తెలుసుకోవాలి.
నేను దేవుళ్ళ గురించి విమర్శ చేయడానికి రాలేదు, విమర్శ చేయను కూడా. అంటే వాళ్ళకి తెలియాలంటే వాళ్ళ చరిత్ర కూడా చెప్పాలిగా, వాళ్ళు కూడా అవి తెలుసుకోవాలి, ఆ చరిత్ర వాళ్ళకు కూడా తెలియాలి. అందుగురించే ఇవి మీకు చెప్తున్నా. కనుక అలాగునని ఈరోజు ఏమంటే మన భారతదేశంలో ఎన్ని కోట్ల దేవుళ్ళు ఉన్నారండి? మీకు తెలుసు, చదువుకున్నవాడు కనుక. ఏమండి నిజమే, ఇంతమంది కోట్ల దేవుళ్ళున్నా ఏ దేవుడు మానవుని కొరకు ఏమండి ప్రాణం పెడతాను అన్న దేవుడు ఎవడైనా ఉన్నాడు? మీరు ఏ దేవుణ్ణి చూడండి, ఏ దేవుణ్ణి కొలవండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రక్షించేవాడు ఎవరు అంటే, ఎవరైతే ఈ నశించిపోతున్న వ్యక్తి కొరకు ప్రాణాన్ని పెడతాడో, ఇది ప్రాణం పెడితే కదా సముద్రానికి వెళ్ళాలి, ఇది చచ్చిపోయిన వాటిని బ్రతికించాలి, ప్రాణం పెట్టడానికి త్యాగం చేయాలి కదా. అలాగే ఈ పాపి అయిన మనిషిని రక్షించడానికి ఏం చేయాలి? ఈ పాపికులను ఆయన మరణించాలి కదా. వారి గ్రంథాలు దోషిస్తున్నాయి. మా బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, రక్త ప్రోక్షణ లేనిది పాప పరిహారము లేదు అని ఎబ్రీ పత్రిక 9:22 చెప్తుంది. అంటే రక్త ప్రోక్షణ జరగాలి, పాప క్షమాపణ అవ్వాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఇదేదో పురాణములో చూడాలన్నా ఎబ్రీ పత్రిక 9:22 చదువున్నాను. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9:22 9:22 భాగంలో చూస్తే అక్కడ అంటున్నాడు, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పుకోవచ్చు. ఏం చెప్తుంది వాక్యము? రక్త ప్రోక్షణ లేకుండా మానవునికి క్షమాపణ దొరకదు. అంటే మానవుడు క్షమాపణ దగ్గరికి రాడు కదా. అంటే పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు ఏం చేయడానికి వచ్చాడని మనం మొదటిగా తెలుసుకుంటున్నామంటే, ఈరోజు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణం పెట్టి మనలను తిరిగి ఆయన రక్షించడానికి వచ్చాడు. ఇంకో మాట కూడా నేను చెప్తున్నా, దేవుడు అనేవాడు, ప్రాణం పెట్టవలసిన దేవుడు ఎలాంటి దేవుడై ఉండాలి అది కూడా మనం తెలుసుకోవాలి కదా. మరి యేసు ప్రభు ఎలాంటి దేవుడు, లోకములో ఉన్న దేవుళ్ళందరూ ఎలాంటి దేవుడు, ఇది కూడా మనం జ్ఞాపకం చేయాలి కదా. మేమందరం పాపులు కదా, మేమందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్న వాళ్ళం లేదు. గనుక ఒకవేళ పాపములో పుట్టిన దేవుడు మనల్ని రక్షించగలడా కదా. గనక ఒకవేళ దావీదు అంటాడు, నేను నా తల్లి గర్భములో పాపములో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు దావీదు? పాపములో పుట్టాడు కదా. అంటే ప్రతి మనిషి ఎక్కడ పుట్టాము? పాపంలోనే పుట్టాం. మా తల్లిదండ్రుల ద్వారా, వారి యొక్క ప్రేమానురాగాల ద్వారా మేము పుట్టాం కదా. కానీ దానిలో ఏముంది? పాపం ఉంది అని చెప్తున్నాడు వాక్యం చెప్తుంది, నేను చెప్పడం లేదు కదా. గనుక ఈ పాపములో పుట్టిన మానవుడు నీతిమంతుడవ్వాలి. ఇప్పుడు నీతిమంతుడవ్వాలి, లేక పాపము నుంచి విడుదల పొందాలి. ఈ మానవుడు పాపము నుంచి రక్షించబడాలి, పాపముల నుంచి వెలుగులోనికి రావాలి. గనుకనే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే సంగతి ఈ క్రిస్మస్ రోజున అనేక మంది సేవకులు వారి వారి సంఘములో ప్రకటిస్తారు. ఒట్టికే కాదండి, ఆ రోజు స్వార్థలాగా బయట వినాలని కూడా చెప్తారు. గనుక ప్రియమైన దేవుని సంగమా, నిజమే, ఈరోజు పాపాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడు ఎలాంటి దేవుడట? నేను పరిశుద్ధుడును అంటున్నాడు. దేవుడు ఎలాంటి వాడై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. మానవుని రక్షించాలంటే పాపములు పుట్టిన వాడై ఉండకూడదు. దేవునికి స్తోత్రం. లేక ఒక తండ్రి చేత పుట్టిన వాడై ఉండకూడదు. అర్థమైంది?
ఒక తల్లి తండ్రి సంప్రదాయం వల్ల పుట్టినవాడై ఉండకూడదు. మరి యేసు జనన చరిత్ర మనకు తెలుసు కదా. యేసు జనన చరిత్ర ఏంటి? ఆ జనన చరిత్ర ఒకసారి వెళ్దామండి, చూద్దాం. దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త, ఆ పరిశుద్ధుడు ఎలా పుట్టాడు. మరి మీ దేవుడు కూడా మరియమ్మ యేసేపుకు పుట్టాడు కదా అంటున్నారు ఈరోజు. మీ దేవుడు కూడా మరియమ్మ యేసేపుకు పుట్టాడుగా? లేదు లేదు కదా. మా దేవుడు ఎలా పెట్టాడో వాక్యం బైబిల్ చూపించి నిరూపిస్తున్నారు. చూడండి, అక్కడ మొదటి అధ్యాయ భాగంలో ఒక దూత వచ్చి కన్యామరియతో మాట్లాడుతుంది ఈ మాటలు. ఒక దూత వచ్చి కన్యామరియతో ఈ మాటలు మాట్లాడుతున్నట్టు దేవుని వాక్యంలో స్పష్టముగా కనబడుతుంది. చూడండి, 30 వచన భాగంలో, మొదటి అధ్యాయంలో 30 వచనం, లూకాసు వార్త. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతలేనిదై ఉండునని ఆమెతో దేవదూత ఈ చరిత్ర అంతా చెప్పుకొని వస్తున్నాడట. అప్పుడు ఏం చెప్పింది ఆవిడ? సరే, మరియా ప్రదానం చేయబడి ఉంది. ఎవరికి? యోసేపుకు ప్రదానం చేయబడి ఉంది కదా. అసలు మరియా గర్భములో యేసు ప్రభు ఎందుకు పుట్టాలంటే, ఏమండి, మరియా గర్భములోని పుట్టాలి అని ఎందుకు వ్రాయబడింది? ఈ మరియా ఎవరు? యోసేపు భార్య. యోసేపు ఎవరు? ఏమండి, యోసేపు ఎవరు? ఏమండి, దావీదు గోత్రములో పుట్టినటువంటి వాడు. యోసేపు అనేవాడు దావీదు వంశావళిలో గోత్రములో పుట్టినవాడు. ఎందుకంటే ప్రవచనము నెరవేరాలి, ఆ గోత్రములు పుట్టాలి యేసయ్యా అని చెప్పాలి. అందుకనే మరి 24 తారీఖున లేక 24 తారీఖు ముందే ఎప్పుడు ఎన్ని గంటలకు బయలుదేరారో తెలియదు, కానీ బెత్లెహేముకి వచ్చారు. ఎక్కడి నుంచి యేసేపు మరియమ్మ బెత్లెహేముకి వచ్చారంటే నజరేతు నుంచి బయలుదేరి వచ్చారట. నజరేతు నుంచి అంటే మొదటి జనసంఖ్య రాయబడుతున్న దినాలవి. కైసరియా ఐగుప్తు అనే రాజు మొదటి జనాభా లెక్క రాయించడానికి స్టార్ట్ చేశాడు. ఆ జనాభా లెక్కలో చేర్చుకోవడానికి ఏమంటే ఈ మరియా గర్భవతిగా ఉన్న మరియా ఎలా గర్భవతి అయింది చూడండి, అక్కడ చెప్తున్నాడు. నేను పురుషుని, నేను ఎలాగా కొడుకులు కంటాను నేను అంటున్నావు దేవదూత. నేను పురుషుని ఎరుగని దానను. ఇది ఎలాగూ జరిగిన దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఎలా పుట్టాడు యేసయ్య? ఎలా పుట్టా? మనవాళ్ళకి అడుగుతున్నా. చాకులకు తెలుసు కదా, చాకులకు తెలియకుండా వాక్యం చెప్తారు కదా. యేసు ప్రభు ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చింది? ఇది కన్య, పురుషుని ఎరగని ఆమె కన్య. కానీ ఎవరు కమ్ముకుంటే వచ్చింది ఆ గర్భము? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కూడా దేవుడే. అర్థమైంది? తండ్రి, కుమార, త్రియొక్క దేవుడు. కనుక ఎవరు తన మీదకి వచ్చారు? ఈమె కన్యా, పురుషుని ఎరగనిది కదా. కనుక ఆ మాట ఎప్పుడైతే ఇలాగ గర్భవతి అయింది అని యేసేపు గారు విన్నారో, ఎవరితో కలిసి మాట్లాడింది, దాన్ని విడిచిపెట్టాలి రహస్యంగా కదా, విడిచిపెట్టాలని అనుకున్నాడు. దేవదూత వెళ్ళి యేసేపుతో చెప్పింది, యేసేపు నీ భార్య ఎవరితో కలిసి తిరిగి కడుపు చేసుకోలేదు నాయన, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది,
ఆమెను చేర్చుకోవడానికి అనుమానం పడవద్దు. చూడండి, రాత్రి వేళ కళతో దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఈ మాటలు బట్టి మనం చూసినట్లయితే లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని ప్రియ సంగమా, అక్కడ మత్తయి సువార్తలో ఈ మాటలు మీకు కనబడుతాయి. మత్తయి సువార్తలో ఆ మాటలు చూసినట్లయితే నిజంగా దేవుడు ఎందుకు ఈ సంగతి తనను బయలుపరిచాడు అనే విషయాన్ని మనం చూస్తున్నట్లయితే చాలా మందికి అనుమానం వేస్తారు కదా. చాలా మందికి ఇదేంటి, నేను లేకుండా ప్రధానమైంది ఎప్పుడైనా నా భార్యతో కలుసుకోలేదు, మాట్లాడలేదు కదా, మరి ఆమె ఎలాగ గర్భవతి అయింది అనే అనుమానము మానవ జీవితాల్లో కనబడుతుంది. కానీ దేవుడు అక్కడ యేసేపు చదువునమాట. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండేను, ఆమెను అవమానపరచునొల్లక ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఏం చేయాలని? రహస్యముగా విడనాడాలని ఉద్దేశం కలిగిందట. అప్పుడు దేవదూత ఏం చెప్పాడు? దర్శనం ఇచ్చి అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అంటుంది, కుమారుడైన యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వల్ల. ఈ అనుమానాన్ని తీసేశాడు దేవుడు. ఎవరి అనుమానము? యోసేపు యొక్క అనుమానం కదా. ఎందుకంటే ఈ జనాన్ని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, యేసు ప్రభును ఎందుకు మేము పూజిస్తున్నాము అంటే ఏ పాపము లేని వాడుగా పుట్టాడు కనుక. అర్థమవుతుంది? పాపమును రక్షించడానికి పాపము లేని వాడు కావాలి. ఆ పరిశుద్ధమైన రక్తము మానవుని ఏం చేయాలి? వారి పాపములంతా కడగాలి, పాపమును కడగాలి. అంతకుముందు మా పితారులు ఏం చేసేవాళ్ళంటే కోళ్ల రక్తము, మేకల రక్తము, పశువుల రక్తము తీసుకెళ్లి ఏమండి ఇశ్రాయేలు మీదను, అలాగే ప్రత్యక్ష గుడారము మీదను, అలాగే పరిశుద్ధ గ్రంథం మీద చల్లేవారు. దాని ద్వారా మేము బాగుపడ్డామన్నా. కానీ మాటికి అదే పని చేశాడు. నెలకు లేక సంవత్సరానికి ఇదే పని చేసేవాడు మా యాజకుడు కదా అని ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి వచ్చాయి. మేము చదువుతారు మాటలు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయ భాగము చూసినట్లయితే ఆ దినాల పూర్వ దినాల్లో ఏం చేసేవాడనేది 12వ వచనంలో చూడండి. మేకల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద జల్లుటయు శరీర శుద్ధి కలుగుటయు అని పరిశుద్ధ పరిచయబడిన నిత్యుడకు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యేసు రక్తము ద్వారా మన నిర్జీవ క్రియలను కదా ఎంతో మనల్ని పరిశుద్ధ పరుస్తుందట కదా. అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే తన ప్రాణం ఇవ్వడానికి పుట్టాడు. అది ఆయన పుట్టుక. అర్థమైందా? యేసు ప్రభు ఈరోజు నశించిన నీ జీవితాన్ని రక్షించి నీ ప్రాణాన్ని ఆయనతో ఉంచడానికి ఆయన పుట్టాడు. నువ్వు నరకానికి వెళ్ళడానికి ఆయన పుట్టలేదు. అర్థమవుతుందా? నరకానికి ఎందుకు వెళ్ళాలి? ఈరోజు అనేక క్రైస్తవులు స్వార్థ ప్రకటిస్తున్నారు. ఈ నశించిపోతున్న మానవుడు తిరిగి రక్షించబడాలి, రక్షించడానికి యేసే వచ్చాడు కనుక ఈ నామము ద్వారా రక్షణ. ఏ నామములో రక్షణ లేదని పేతురు భక్తుడు ప్రకటించాడు 4:12 అపోస్తుల కార్యములో. అర్థమైందా? ఈ నామము ద్వారానే రక్షణ, ఈ నామము ద్వారానే క్షమాపణ. ఏ నామము ద్వారా క్షమాపణ లేదు అని దేవుని వాక్యం ఘోషిస్తుంది కనుక చాలా జాగ్రత్త. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కనుక నేను ముగించేస్తాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మేము పాపం చేశాం. పాపం వల్ల ఏమై ఉండేది? మరణము. పాపం వల్ల వచ్చింది ఏంటంటే మరణం. అది ఏ మరణము?
రెండవ మరణం. మరణం అంటే సహజంగా చూస్తే లోకానికి ప్రతి ఒక్క మానవుడు చచ్చిపోతాడు కదా. సహజంగా చూస్తే ప్రతి ఒక్క మానవుడు చచ్చిపోవాలి, ఏదో ఒక రోజు లోకాన్ని విడిచి వెళ్ళి. ఆ మరణాన్ని గురించి అక్కడ రాయబడలేదు. రెండవ మరణం తప్పించడానికి యేసయ్య వచ్చాడు. అది చెప్పి నేను ముగిస్తాను. ఎబ్రీ పత్రిక ఎందుకు వచ్చాడు అనేది అక్కడ చెప్పబడుతుంది. 2వ అధ్యాయ భాగము, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయ భాగంలో మాట చెప్పుకుని వచ్చాడు. పౌలు ద్వారా దేవుడు బయలుపరిచాడు. 14 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము